రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. భావితరాల భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మన బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర విభజన జరిగి సుమారు 11 ఏళ్ళు కావస్తుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అసలు ఆమెడ దూరంలో కూడా కనబడడం లేదు. ఏ పాలకుడు వచ్చినా ప్రభుత్వాలు మారుతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని కార్పొరేట్ మీడియా ప్రచారంలో మాత్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది, వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నాయంటున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయో ఇప్పటికి వచ్చి తెలియదు. అప్పులు మాత్రం కనబడుతున్నాయి, సుమారు 15 లక్షల కోట్ల వరకు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ప్రతి ఆంధ్రుడు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదవశాత్తు ఒక దురదృష్టం వెంటాడుతుంది ఆంధ్రుల్ని. ఇక్కడ అవసరం లేనటువంటి కులాన్ని ఒక మత్తుగా హెరాయిన్ కుకాయిన్ కన్నా ప్రమాదకరమైన స్థితిలో ఈ కులాన్ని ప్రతి ఆంధ్రుడు బుర్రలోని చొప్పించారు. మన ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా నిజంగా ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులా అంటే కాకుండా కూడా ఈరోజు కులంతో పని లేకుండా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా కుల ఉద్యమాలు చేస్తున్నారు, అలాగే ప్రాంతీయ ఉద్యమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ప్రాంతీయ ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రతి ఆంధ్రుడు వ్యతిరేకించాలి. ప్రతి బిడ్డ భవిష్యత్తుకి నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం, నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాకు ముఖ్యం అని ఆ రోజు జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తి ఎంత ఉవ్వెత్తున లేచిందో ప్రతి ఇంటి నుంచి కూడా బయటకు వచ్చి జై ఆంధ్ర అనే ఒక స్లోగన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా వినిపించారు. ఆ రోజు కులం మతం ప్రాంతం అనేది లేకుండా నా ఆంధ్రప్రదేశ్ అనే ఒక పెద్ద ఉద్యమాన్ని ఆ రోజు తెన్నిటి విశ్వనాథం గారు కావచ్చు, కాకాని వెంకటరత్నం గారు కావచ్చు, అలాగే గౌతి లచ్చన్ గారు కావచ్చు, వాళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 480 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం. ఆ ఉద్యమాన్ని కనీసం వెలుగులోకి రానివ్వరు. ఎందుకు రానివ్వరంటే ఇప్పుడున్నటువంటి కొంతమంది నాయకుల చరిత్ర కనుమరుగైపోద్దని ఆ ఉద్యమాన్ని వేదిక మీదకి తీసుకురారు. కానీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పిలుపునిచ్చేది ఏంటంటే మరో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఉద్యమాన్ని ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆంధ్రుడు భుజాన్ని వేసుకొని మనల్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు పాలకులు ఎవరు కాపాడరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఎవరికి పాలన అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అక్కర్లేదు, వాళ్ళందరికీ వర్గపోరు. అందుకని ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, భద్రత కోసం, సంక్షేమం కోసం ఆలోచించేటటువంటి పాలకుల్ని మనం చట్టసభలకు పంపించాలి. ఈరోజు నపుంసకులు అన్నా ఘోరమైనటువంటి వ్యక్తులు ఈరోజు చట్టసభల్లో ఉంటున్నారు. పార్లమెంట్లో నర్తంశాలలో ఈరోజు అక్కడ నాట్యం చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికైనా సరే నా నియోజకవర్గానికి ఈ సమస్య ఉంది అని మాట్లాడినటువంటి ఒక్క పార్లమెంటేరియన్ అయినా ఈ ఆంధ్రప్రదేశ్ని చూపించమనండి, ఒక్కళ్ళు లేరు. ఈరోజు దురదృష్టం వెంటాడుతుంది. మోదీని చూస్తే అక్కడ లాగులు పంచులు తడిచిపోతున్నాయి. వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, వీళ్ళు చేస్తున్నటువంటి నేరాలు, అవినీతి ఈరోజు ఢిల్లీలో వాళ్ళ మోకాళ్ళ కింద పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని. అందుకని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానీ ఎవరు కూడా ఈ పథకాల ముసుగులో ప్రజలను భిక్షగాల కింద మార్చేశారు. అందుకని ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి ప్రతి ఆంధ్రుడు ఇక్కడ కోటీశ్వరుడే. మనకి ఇక్కడ అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది, ఇక్కడ వెల కట్టలేనటువంటి సంపద ఉంది. ఈ సంపదను ఇతర రాష్ట్ర రాజకీయ అవసరాల కోసం దారి మళ్లించేస్తున్నారు. ఇక్కడ 200 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా చేయొచ్చు. అలాంటిది ఈరోజు గ్యాస్ సిలిండర్ 900 రూపాయలు దాటిపోయింది. అలాగే మధ్యలో ఎన్నికల ముందు సబ్సిడీలు అంటారు. ఆ సబ్సిడీ వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. ప్రజలు అష్టకష్టాలు పడుతుంటారు. అందుకని మన ఈ రాష్ట్రం నుంచి లక్షల కోట్ల విలువ చేసేటటువంటి సంపద ఉంది. మన సంపదను మనం కాపాడుకుందాం. గొప్ప సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకుందాం. ఆంధ్ర మహాసభ ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా కాపాడుకుని తీరుతాం. బిడ్డలకి ఆంధ్రులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అలాగే అందరినీ కూడా పేదరికం లేనటువంటి ఒక సమాజాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తుందని ఈ సందర్భంగా ప్రతి ఆంధ్రుడికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.